ఎంతమంది బిడ్డలు అసలు డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోయారు అని ఎంతమంది తల్లిదండ్రులు చెప్పి బాధపడుతున్నారు. ఈరోజు పొద్దున పేపర్లో చూసాం, తెలంగాణలోడట ఒక బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంట్లో చిందు విందు అని ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో పోలీస్ రేడ్ అయ్యిందట. ఆ రేడ్ అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏలూరు ఎంపీ పేరేంటి, పుట్టా మహేష్ అట. పుట్టా మహేష్ అనేవాడు కూడా ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నాడట. డ్రగ్స్ ని ఆ పార్టీని వీళ్ళు రేడ్ చేసినందుకు వీళ్ళందరూ కలిసి పోలీసుల మీద కాల్పులు కూడా జరిపారట. అయినా సరే పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి డ్రగ్ టెస్ట్ చేపిస్తే ఈ పుట్టా మహేష్ అనే ఏలూరు ఎంపీ కొకేన్ పాజిటివ్ గా టెస్ట్ అయిందట. అంటే ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎంత అన్యాయం అంటే, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఎంపీ పోస్టులో ఉన్న ఒక ఎంపీ, పార్లమెంట్ జరుగుతుండగా పక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు. ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న వ్యక్తి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఏ యాక్షన్ ఉండద్దా? సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తున్నాం? మన బిడ్డలకి డ్రగ్స్ తీసుకోండి అని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు కాదా ఏ యాక్షన్ లేకపోతే? అసలు ఏలూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారే ఎంపీని, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అంతేకాదు, డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చంద్రబాబు గారు చెప్పిన మాటేమో, డ్రగ్స్ మీద మేము డేగా కన్నుతో పరిశీలన చేస్తాం, డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టాం, ఉక్కుపాదం మోపుతాం, డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని చేస్తాం అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి చంద్రబాబు గారు. మరి ఏం చేసినట్టు? ఆయన సొంత ఎంపీఏ డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే మరి చంద్రబాబు గారు ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. చంద్రబాబు గారు ఈ మనిషిని సస్పెండ్ చేయడమే కాదు, ఎంపీగా తీసేయడమే కాదు, అసలు పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు గారిలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజలకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, లీడర్లకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, యువతకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా చంద్రబాబు గారు ఈ మనిషి చేత రాజీనామా చేయించాలి, ఆ పార్టీ నుంచి తీసేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నాయకులు బాగుంటేనే ప్రజలు బాగుపడతారు. నాయకులు బాగలేకపోతే, వాళ్ళలో చిత్తశుద్ధి లేకపోతే ప్రజలు ఎప్పటికీ బాగుపడరు. అందుకే చెప్తున్నాం, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను నిలబడతా, నేను కొట్లాడతా. కానీ నేను ఒక్కదానే కొట్లాడితే సరిపోదు. మీ అందరూ కూడా మా వెనకాల నిలబడితేనే మా కొట్లాటకి అర్థం ఉంటుంది. ఇదే హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గారు అన్ని అద్భుతమైన పథకాలు చేయగలిగారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రుణమాఫీ చేయగలిగాడు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, లక్షల కొద్ది ఇందిరమ్మ ఇల్లు, 108 ఉపాధి హామీ పథకం, ఇలాంటివి ఎన్నో సాధ్యమైన ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో. అంటే దానికి కారణం మీ అందరూ ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేశారు కాబట్టి. మళ్ళీ చెప్తున్నాం, ఈ హస్తం గుర్తుని మీరు ఆశీర్వదించకపోతే మంచి రోజులు రావు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే, ఈ హస్తం గుర్తును మీరు ఆశీర్వదిస్తేనే మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు. 10 సంవత్సరాల ప్రత్యేక హోదా వచ్చిందంటే లక్షల కొద్ది పరిశ్రమలు వస్తాయి. ఉత్తరాంధ్రకి, రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వాలి అన్నది విభజన హక్కు. 12 సంవత్సరాలైంది, పైసా డబ్బు ఇవ్వలేదు. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఇది సాధ్యమైతే. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డగా రైతుల కోసమైనా సరే, యువత కోసమైనా సరే, అన్యాయం జరుగుతున్న ఎవరి కోసమైనా నిలబడ్డానికి, కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రెడీగా ఉన్నాం. కానీ మీ అందరూ కూడా ఆశీర్వదిస్తేనే ఈ పోరాటానికి ఒక అర్థం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం, మీ అందరూ ఆశీర్వదించండి.
కాంగ్రెస్ పార్టీని, హస్తం గుర్తుని మీ అందరూ మళ్ళీ ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది. ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఆ సుపరిపాలన, సంక్షేమ పరిపాలన అందించాడో మళ్ళీ ఆ సుపరిపాలన రాజశేఖర రెడ్డి బిడ్డ మీ చేతుల్లో పెడతానని మేము మీకు మాటిచ్చి చెప్తున్నాం. మరొక్కసారి మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతమంది మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. మీ ప్రేమకు, మీ అభిమానానికి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది. ఎంతమంది బిడ్డలు అసలు డ్రగ్స్ కు అడిక్ట్ అయిపోయారు అని ఎంతమంది తల్లిదండ్రులు చెప్పి బాధపడుతున్నారు. ఈరోజు పొద్దున పేపర్లో చూసాం. తెలంగాణలోడట ఒక బీఆర్ఎస్ ఎక్స్ ఎమ్మెల్యే ఇంట్లో చిందు విందు అని ఒక పార్టీ చేసుకున్నారట. ఆ పార్టీలో పోలీస్ రేడ్ అయ్యిందట. ఆ రేడ్ అయితే మన ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏలూరు ఎంపీ పేరేంటి, పుట్టా మహేష్ అట. పుట్టా మహేష్ అనేవాడు కూడా ఆ పార్టీలో డ్రగ్స్ తీసుకుంటున్నాడట. డ్రగ్స్ ని, ఆ పార్టీని వీళ్ళు రేడ్ చేసినందుకు వీళ్ళందరూ కలిసి పోలీసుల మీద కాల్పులు కూడా జరిపారట. అయినా సరే పోలీసులు వీళ్ళందరినీ అరెస్ట్ చేసి డ్రగ్ టెస్ట్ చేపిస్తే ఈ పుట్టా మహేష్ అనే ఏలూరు ఎంపీ కొకేన్ పాజిటివ్ గా టెస్ట్ అయిందట. అంటే ఈయన డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ రిజల్ట్ వచ్చింది. ఎంత అన్యాయం అంటే, ఒక రాజ్యాంగబద్ధమైన ఒక ఎంపీ పోస్టులో ఉన్న ఒక ఎంపీ, పార్లమెంట్ జరుగుతుండగా పక్క ఢిల్లీలో పార్లమెంట్ జరుగుతుంది, ఒక ఎంపీ డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడ్డాడు. ఇది ఎంత సిగ్గుచేటు. ఒక కాన్స్టిట్యూషనల్ పోస్టులో ఉన్న వ్యక్తి ఎంత ఇర్రెస్పాన్సిబుల్ గా డ్రగ్స్ తీసుకుంటూ పట్టుబడితే ఏ యాక్షన్ ఉండద్దా? సమాజానికి ఏం మెసేజ్ పంపిస్తున్నాం? మన బిడ్డలకి డ్రగ్స్ తీసుకోండి అని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు కాదా ఏ యాక్షన్ లేకపోతే? అసలు ఏలూరు ప్రజలు ఓట్లేసి గెలిపించారే ఆ ఎంపీని, మరి వాళ్ళకి ఏం సమాధానం చెప్తాడు? ఆయన ముఖం ఎక్కడ పెట్టుకుంటాడు? ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ఎంపీని వెంటనే ఎంపీ పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని కాంగ్రెస్ పార్టీ గట్టిగా డిమాండ్ చేస్తుంది. అంతేకాదు, డ్రగ్స్ అయితే విచ్చలవిడిగా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. చంద్రబాబు గారు చెప్పిన మాటేమో, డ్రగ్స్ మీద మేము డేగ కన్నుతో పరిశీలన చేస్తాం, డ్రగ్స్ ని పూర్తిగా అరికట్టాం, ఉక్కుపాదం మోపుతాం, డ్రగ్స్ రహిత ఆంధ్ర రాష్ట్రాన్ని చేస్తాం అని పెద్ద పెద్ద మాటలు చెప్పాడు చంద్రబాబు గారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు మరి చంద్రబాబు గారు. మరి ఏం చేసినట్టు? ఆయన సొంత ఎంపీఏ డ్రగ్స్ తీసుకొని పట్టుబడితే మరి చంద్రబాబు గారు ఏం యాక్షన్ తీసుకుంటారో చూద్దాం. చంద్రబాబు గారు ఈ మనిషిని సస్పెండ్ చేయడమే కాదు, ఎంపీగా తీసేయడమే కాదు, అసలు పార్టీ సభ్యత్వం కూడా రద్దు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. చంద్రబాబు గారిలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రజలకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, లీడర్లకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి, యువతకు ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయాలి అని ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా చంద్రబాబు గారు ఈ మనిషి చేత రాజీనామా చేయించాలి, ఆ పార్టీ నుంచి తీసేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. నాయకులు బాగుంటేనే ప్రజలు బాగుపడతారు. నాయకులు బాగలేకపోతే, వాళ్ళలో చిత్తశుద్ధి లేకపోతే ప్రజలు ఎప్పటికీ బాగుపడరు. అందుకే చెప్తున్నాం, ఇన్ని సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు అన్నిటి మీద కొట్లాడాల్సిన అవసరం ఉంది. రాజశేఖర రెడ్డి బిడ్డగా నేను నిలబడతా, నేను కొట్లాడతా. కానీ నేను ఒక్కదానే కొట్లాడితే సరిపోదు. మీ అందరూ కూడా మా వెనకాల నిలబడితేనే మా కొట్లాటకి అర్థం ఉంటుంది. ఇదే హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రాజశేఖర రెడ్డి గారు అన్ని అద్భుతమైన పథకాలు చేయగలిగారు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే రుణమాఫీ చేయగలిగాడు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్, లక్షల కొద్ది ఇందిరమ్మ ఇల్లు, 108 ఉపాధి హామీ పథకం ఇలాంటివి ఎన్నో సాధ్యమైన ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో. అంటే దానికి కారణం మీ అందరూ ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేశారు కాబట్టి. మళ్ళీ చెప్తున్నాం, ఈ హస్తం గుర్తుని మీరు ఆశీర్వదించకపోతే మంచి రోజులు రావు. ఈ హస్తం గుర్తు మీద మీరు ఓటేస్తేనే, ఈ హస్తం గుర్తును మీరు ఆశీర్వదిస్తేనే మనకు ప్రత్యేక హోదా 10 సంవత్సరాలు ఇస్తానన్నాడు రాహుల్ గాంధీ గారు.
10 సంవత్సరాల ప్రత్యేక హోదా వచ్చిందంటే లక్షల కొద్ది పరిశ్రమలు వస్తాయి. ఉత్తరాంధ్రకి, రాయలసీమకి స్పెషల్ ఎకనామిక్ ప్యాకేజ్ ఇవ్వాలి అన్నది విభజన హక్కు. 12 సంవత్సరాలైంది, పైసా డబ్బు ఇవ్వలేదు. ఇవన్నీ సాధ్యం కావాలి అంటే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఇది సాధ్యమైతే. మళ్ళీ చెప్తున్నాం, రాజశేఖర రెడ్డి బిడ్డగా రైతుల కోసమైనా సరే, యువత కోసమైనా సరే, అన్యాయం జరుగుతున్న ఎవరి కోసమైనా నిలబడ్డానికి, కొట్లాడడానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము రెడీగా ఉన్నాం. కానీ మీ అందరూ కూడా ఆశీర్వదిస్తేనే ఈ పోరాటానికి ఒక అర్థం ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాం, మీ అందరూ ఆశీర్వదించండి. కాంగ్రెస్ పార్టీని, హస్తం గుర్తుని మీ అందరూ మళ్ళీ ఆశీర్వదించండి. రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది, ఎలాగైతే రాజశేఖర రెడ్డి గారు ఆ సుపరిపాలన, సంక్షేమ పరిపాలన అందించాడో మళ్ళీ ఆ సుపరిపాలన రాజశేఖర రెడ్డి బిడ్డ మీ చేతుల్లో పెడతానని మేము మీకు మాటిచ్చి చెప్తున్నాం. మరొక్కసారి మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా ఇంతమంది మీ పనులు మానుకొని మా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. మీ ప్రేమకు, మీ అభిమానానికి మరొకసారి రాజశేఖర రెడ్డి బిడ్డ ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పుకుంటుంది.